నమస్తే సకులు. ఈరోజు కథ పేరు స్థల ప్రభావం. చిన్నతనం నుంచి చంద్రహాసుడు అనేవాడికి రాజు కావాలని ఉండేది. అలాంటి కోరికతో అతను కష్టపడి చదువుకుని రాచవిద్యలన్నీ అభ్యసించాడు. కొందరు యువకులకు తనలో విశ్వాసం కలిగించి వారిని తన అనుచరులుగా చేసుకున్నాడు. నిర్జన ప్రాంతంలో నగరం నిర్మించి దానికి రాజు కావాలని చంద్రహాసుడి కోరిక. రాజధానిని నిర్మించేటప్పుడు స్థల ప్రభావం చూడడం అవసరం అన్నాడు చంద్రహాసుడితో అతని పురోహితుడు. చంద్రహాసుడు అలాంటి స్థలం కోసం వెతకగా చిట్ట చివరకు ఒక చోట కనపడింది. అతను చూస్తూ ఉండగా ఆ ప్రదేశానికి వేటకుక్కలు కుందేళ్లను తరుముకుంటూ వచ్చాయి. ఆ ప్రదేశానికి చేరుతూనే కుందేళ్లు పారిపోవడం మాని వేటకుక్కల మీద తిరగబడి వాటిని తరిమేశాయి. చంద్రహాసుడు ఆ స్థలంలో తన రాజధాని కట్టించి దానికి కుందేలు నగరం అని పేరు పెట్టాడు. దానికి రాజు చంద్రహాసుడు. ఆ నగరం లవంగ దేశపు సరిహద్దున ఉండడం వల్ల ఆ దేశపు రాజు చంద్రహాసుడి పైకి యుద్ధానికి వచ్చాడు. కుందేలు నగరం దుర్భేద్యంగా నిర్మించబడింది. నగరంలో ఉన్న సైనికులు కొద్దిమంది అయినా తమకు అపజయం లేదన్న నమ్మకం కలవాళ్ళు. యుద్ధంలో చివరకు లవంగదేశపు రాజు ఓడిపోయాడు. కాలక్రమాన చంద్రహాసుడి రాజ్యపు పొలిమేరల మీద ఉన్న రాజులందరూ అతని ముందు ఓడిపోయారు. అతని రాజ్యం విస్తరించింది. అతను చక్రవర్తి అయ్యాడు. చంద్రహాసుడి కొడుకు పద్మసేనుడు సరిగా విద్యాభ్యాసం చేయక యుక్త వయస్కుడు అయ్యే సమయానికి అవలక్షణాలన్నీ అలవరుచుకున్నాడు. ఈ స్థితిలో చంద్రహాసుడు హఠాత్తుగా గుండె ఆగి మరణించాడు. పద్మసేనుడు రాజు అయ్యాడు. కానీ అతనికి రాచరికపు బాధ్యతలు నిర్వహించే సామర్థ్యం లేదు. అందు గురించి అతను భయపడుతూ ఉంటే కుందేలు నగరం స్థల ప్రభావం వల్ల మనకేమీ భయం లేదు అని మంత్రి కుమారుడు ధైర్యం చెప్పాడు. తమ చక్రవర్తి అసమర్థుడని సామంతులకు త్వరలోనే తెలిసి వచ్చింది. లవంగదేశపు సామంతుడు పెద్ద సేనతో కుందేలు నగరం మీదకి దండెత్తి వచ్చాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో పద్మసేనుడు చిత్తుగా ఓడిపోయి మంత్రి కుమారుడితో కలిసి రహస్యంగా అడవుల్లోకి పారిపోయాడు. స్థల ప్రభావం వల్ల రాజ్యం సంపాదించి నా తండ్రి చక్రవర్తి కాగలిగాడు. కుందేళ్ల చేత వేటకుక్కలను తరిమి కొట్టించిన స్థల ప్రభావం నన్ను ఏమాత్రం కాపాడలేకపోయింది. నేను కుందేళ్ల కన్నా అసమర్థుణ్ణి అని అతను విచారించాడు. అతనికి ఉపశమనం కలిగించే ఉద్దేశంతో మంత్రి కొడుకు, విచారించకండి ప్రభు, మీరు ఓడిపోవడానికి కారణం స్థల ప్రభావమే కానీ మీ అసమర్థత కాదు. అక్కడి దాకా కుందేళ్లను తరుముకుంటూ వచ్చిన వేటకుక్కలు అక్కడికి రాగానే తిరుగుముఖం పట్టాయంటే కుందేళ్లకు ధైర్యాన్ని ప్రసాదించిన స్థలమే వేటకుక్కలకు అధైర్యం కలిగించిందన్నమాట. మీరు మహాపరాక్రమశాలి గనకే స్థల ప్రభావం మీ ప్రతాపాన్ని నశింపచేసింది. కుందేలు లాంటి లవంగదేశపు రాజు గెలిచాడు అన్నాడు. స్థల ప్రభావం రెండు వైపులా పదునుగల కత్తి అయినప్పుడు దాన్ని నమ్ముకోవడం కన్నా మనుషుల శక్తి సామర్థ్యాలనే నమ్ముకోవడం మంచిదని పద్మసేనుడు గ్రహించాడు. మరొక కథ. కాకతాళీయం. పట్నంలో చదువు ముగించి రాముడు, కృష్ణుడు అనే ఇద్దరు అన్నదమ్ములు స్వగ్రామం చేరుకున్నారు. అయితే వాళ్ళు 25 ఏళ్ళు నిండుతున్నా ఎలాంటి ఉద్యోగ ప్రయత్నమూ చేయలేదు. పగలు భోజనం చేశాక ఏ పాడుపడిన ఇంటి అరుగు మీదనో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకోవడమో జోదం ఆడటమో చేసేవారు. తండ్రి కొద్దిపాటి ఆస్తిపరుడు కావడంతో ఇద్దరికీ తిని కూర్చోవడం బాగా అలవాటైపోయింది. ఎక్కడైనా ఉద్యోగం కోసం ప్రయత్నించాలి అంటే అన్నదమ్ములకు వల్లమాలిన బద్ధకం. తండ్రి చూసి ఒకనాడు రాముణ్ణి, కృష్ణుణ్ణి గట్టిగా చివాట్లు పెట్టాడు. దాంతో రాముడు, ఒరే కృష్ణ, ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం. ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం మరీ కష్టం. మనకేదో తిన్నదానికి ఉన్నది. నేను ఒక ఉపాయం చెబుతాను, వింటావా అని తమ్ముడిని అడిగాడు. సరే, ఆ ఉపాయం ఏమిటో చెప్పు అన్నాడు కృష్ణుడు. మనం ఉదయం భోజనం చేయగానే ఉద్యోగ ప్రయత్నంలో పట్నం వెళ్తున్నట్లు ఇంట్లో చెప్దాం. తర్వాత బయలుదేరి ఊరవతల ఎక్కడైనా ఒక మంచి ప్రదేశం చూసుకుని సాయంత్రం వరకు అక్కడ కాలక్షేపం చేసి ఇంటికి తిరిగి వద్దాం. ఇక ఇల్లు చేరగానే రాత్రి భోజనం ఉండనే ఉంది, ఏమంటావు అన్నాడు రాముడు. కృష్ణుడికి ఈ ఉపాయం నచ్చింది. వాడు సరే అన్నాడు. ఆ మర్నాడు ఇద్దరు భోజనాలు చేసి బయలుదేరారు. వాళ్ళు ఊరి పొలిమేర దాటగానే ఒక డొంకదారి పక్కగా పెద్ద రావి చెట్టు ఒకటి కనిపించింది. ఇది భేషైన చోటు. ఎండవేళ చిన్న కొనుకు తీసిన మంచి నీడగా ఉంటుంది అన్నాడు కృష్ణుడు. అవును సుమా, ఇక్కడ కొద్దిమేర శుభ్రం చేసుకుంటే గంటల్ని క్షణాల్లో గడిపేయచ్చు ఈ చెట్టు నీడలో అన్నాడు రాముడు. ఇద్దరు చెట్టు కింద ఉన్న ఎండుటాకులు, చిన్న రాళ్ళు ఏరి దూరంగా పారేసాగారు. ఆ సమయంలో ఆ దారిన ఊళ్ళోకి పోతున్న తులసమ్మ అనే ఆవిడ వాళ్ళని చూసి, ఎప్పుడూ ఊళ్ళో కొయ్యదిమ్మల్లా ఉండే మీరు ఊరి యువతల ఇక్కడ పనిచేస్తున్నారేమిటి, విడ్డూరంగా ఉందే అంటూ వాళ్ళని పలకరించింది.
ఈ తులసమ్మ బాగా డబ్బు గల ఆవిడ, బాగా తిక్క మనిషి. కొందరు ఆవిడని మందమతి అని కూడా అనుకుంటారు. మన ఊళ్ళో అందరి కోసం ఇక్కడ కష్టపడుతున్నాం అత్తయ్య, ఇక్కడ గుడి కడదాం అన్నాడు రాముడు వేళాకోళంగా. రామకృష్ణుల గుడి అన్నాడు కృష్ణుడు. ఎంత మంచి పని చేస్తున్నారర్రా, కట్టబోయే గుడికి నా విరాళంగా ఈ గాజులు ఉంచుకోండి అని పని మాత్రం వేగంగా ముగించండి అంటూ తులసమ్మ తన చేతి గాజులు రెండు తీసి రావి చెట్టు మొదట్లో పెట్టి ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఎండలో తళతళమంటూ నా గాజుల్ని చూడగానే రామకృష్ణుల కళ్ళు మెరిశాయి. ఎలా లేదన్నా 4,000 ఖరీదు చేసే గాజులు, పట్నం పట్టుకుపోయి అమ్మేద్దాం అన్నాడు రాముడు. ఇంకా ఆలస్యం ఎందుకు, ఆ తిక్క తులసమ్మ ఇంట్లో చెప్పిందంటే నాన్న పరుగున వస్తాడు. ముందు డబ్బు చేసుకుని మాకేం తెలియదని బొంకేద్దాం అన్నాడు కృష్ణుడు. ఇద్దరూ పట్నం చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. బజార్లో ఒక చోట వాళ్లకు నగల దుకాణం ఒకటి కనిపించింది. రాముడు కృష్ణుడితో, అరే మనకి ఈరోజు బంగారం ధర తెలియదు, నేను దుకాణం బయటే ఉంటాను, నువ్వు దుకాణంలోకి పోయి గాజులు కొనేవాళ్ళ బేరం చేసి ధర తెలుసుకున్నాక మన దగ్గర ఉన్న వీటిని అమ్మ చూపుదాం, లేకపోతే సగం ధర కూడా గిట్టదు అన్నాడు. తర్వాత వాడు నగల దుకాణం ఎదురుగా ఒక ఇంటి అరుగు మీద గాజుల్ని రొంటిన దాచుకుని కూర్చున్నాడు. కృష్ణుడు దుకాణంలోకి వెళ్ళి మంచి ధర ఎలా ఉంది అని షావుకారుని అడిగాడు. దుకాణంలోని పనివాళ్ళు భోజనాలకు వెళ్ళడంతో షావుకారే రకరకాల గాజులు తీసి కృష్ణుడికి చూపుతూ, ముందు నచ్చిన జత ఎంచుకోండి, పనితనాన్ని బట్టి ధర ఉంటుంది అన్నాడు. కృష్ణుడు గాజులు చూస్తూ ఉండగా ఖరీదైన దుస్తుల్లో ఒక మనిషి వచ్చి, కొత్త రకపు హారాలు చూపించండి, దాని ధర 10,000కు తక్కువలో ఉండకూడదు అన్నాడు. షావుకారు రకరకాల హారాలు తెచ్చి అతని ముందు పెట్టి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క దాని వివరాలు చెప్తూ చూపించసాగాడు. కృష్ణుడు తమ దగ్గర ఉన్న గాజులంత జత రకం గాజులు షావుకారికి చూపి, వీటి ధర ఎంతో చెప్పండి అన్నాడు. షావుకారు ఆ గాజులు తీసుకుని ధర చెప్పేందుకు ఆలోచిస్తుండగా ఖరీదైన దుస్తుల్లో వచ్చిన మనిషి కోపంగా, నేను దుకాణంలో ఉండగా యజమాని మరొకరి పని చూడడం నా జన్మలో జరగలేదు, ఈ అవమానం భరించి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. మంచి బేరం పోయినందుకు షావుకారు బాధపడి హారాలను పెట్టెలో పెడుతూ కెవ్వుమ నడిచాడు. ఒక పెట్టెలోని హారం మాయమైంది. అతడి కేక విని దుకాణం ముందుగా పోతున్న 2 రక్షక భటులు లోపలికి వచ్చారు. ఇది చూసి కృష్ణుడు చల్లగా బయటికి జారుకోవాలని చూశాడు. అయితే రక్షక భటులు వాటి చేయి పట్టుకుని, ఏం కొనాలని వచ్చావు అని అడిగారు కటువుగా. కృష్ణుడి నోట మాట పెగల్లేదు. షావుకారు రక్షక భటులతో, నేను ఈ కుర్రవాడికి గాజులు చూపిస్తూ ఉండగా కోపం వచ్చినట్టు నటించి ఆ దొంగ వెధవ 12,000 ఖరీదు చేసే హారం ఎత్తుకుపోయారు అన్నాడు. రక్షక భటులు కృష్ణుడి కేసి అనుమానంగా చూస్తూ, చూడపోతే వాడు వీడు తోడు దొంగల్లా ఉన్నారు, బంగారం గాజులు కొనడానికి వచ్చిన నీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూడని అంటూ కృష్ణుడి దుస్తులు వెతికారు. కృష్ణుడి దగ్గర ఒక్క పైసా కూడా లేదు. అప్పుడు రక్షక భటులు కృష్ణుడి మెడ పట్టుకొని, నీ తోడు దొంగ పేరు ఏమిటి, ఎక్కడ ఉంటాడు అని గద్దించి అడిగాడు. కృష్ణుడు కళ్ళనీళ్ళు పెట్టుకుని జరిగిందంతా వాళ్లకు చెప్పి, తులసమ్మతతో వేళాకోళంగా అన్నమాట, నేను దుకాణంలో ఉండగా ఆ ఘరానా దొంగ రావడం, ఇదంతా కాకతాళీయం అన్న సామెతలా జరిగి మేము చిక్కుల్లో పడిపోయాం. కావాలంటే రాముడి దగ్గర ఉన్న బంగారు గాజులు తీసుకుని మమ్మల్ని వదిలేయండి అన్నాడు. అయితే రాముడు దుకాణంలో షావుకారు పెట్టిన కేకలు, రక్షక భటులు లోపలికి వెళ్ళడం చూసి ఏదో గొడవ జరుగుతుందని పక్కనే ఉన్న సందులోకి పారిపోయాడు. కృష్ణుడు రక్షక భటుల్ని దుకాణంలో నుంచి బయటికి తీసుకొచ్చి చూస్తే రాముడు ఎదురింటి అరుగు మీద కనిపించలేదు. ఇంత చిన్న వయసులోనే నేర్పుగా అబద్ధాలాడటం వంట పట్టిందనమాట. పద కచేరీకి అని రక్షక భటులు కృష్ణుడిని వెంట పెట్టుకుని బయలుదేరారు. ఈ లోపల రాముడు పక్క సందులో చాలా దూరం పరిగెత్తి రాచబాట మీదకి వచ్చి ఒక బాడుగ బండిని ఆపాడు. అప్పటికే అందులో ఒక అతను ఉన్నాడు. అతడు రాముడిని, ఎక్కడికి ప్రయాణం, బండి అతనికి చెప్పావు కాదే అన్నాడు. ఏదో ఒకటి చెప్పక తప్పదు కనుక రాముడు, మా మేనత్తకు ఒంట్లో బాగలేదు, వైద్యం చేయించాలి, ఈ గాజులు అమ్మి డబ్బు తెద్దామని పట్నం వచ్చాను అంటూ గాజులు ఆ మనిషికి చూపించాడు. అతడు ఆ గాజులు తీసుకుని అటు ఇటు తిప్పి చూసి, నన్నేం వెర్రిబాగులు వాడని అనుకుంటున్నావా, నేను ఇవి పూత బంగారం గాజులని కళ్ళు మూసుకొని కూడా కనిపెట్టగలను అంటూ వాటిని పక్కనే ఉన్న మురుగు కాలువలో గిరవాటేశాడు. రాముడు ఒక్క క్షణం నిర్ఘాంతపోయి అంతలోనే తేరుకుని పట్టరాని కోపంతో, నా గాజుల్లో అలా పారవేయడానికి నువ్వెవడివిరా అని అతని మీద కలబడ్డాడు. ఆ ఇద్దరు తన్నులాటలో బండివాడు పట్టు తప్పి కింద పడ్డాడు. బండి అదుపు తప్పి పక్కనున్న కాలువలో పడిపోయింది. రాముడు వాడితో దెబ్బలాడుతున్నవాడు బండిలో నుంచి బయటికి దూకేశారు. ఆ సమయంలో కృష్ణుడిని కచేరీకి తీసుకుపోతున్న రక్షక భటులు అటుగా వచ్చారు.
కృష్ణుడు వాళ్లకు రాముడి పక్కనున్న వాళ్ళని చూపుతూ, వాడే దుకాణంలో నుంచి హారం కాజేసుకుపోయినవాడు. ఆ పక్కన ఉన్నది మా అన్న రాముడు అన్నాడు. రక్షక భటులు వాడిని సోదా చేయగా దొంగిలించిన హారం బయటపడింది. అంటే భాగాలు కుదరక మీ అన్న వీడితో దెబ్బలాడుతున్నాడనమాట. ముగ్గురు తోడు దొంగలు పదండి కచేరీకి అని రక్షక భటులు ముగ్గురిని కచేరీకి తీసుకుపోయారు. అక్కడ రాముడు, కృష్ణుడు కొత్వాల్కు మరొకసారి జరిగిందంతా చెప్పారు. కొత్వాల్ నిజానిజాలు తెలుసుకునేందుకు వాళ్ళ తల్లిదండ్రుల్ని తులసమ్మను పిలిపించాడు. వాళ్ళు నిర్దోషులని తేలిపోయింది. అంత గొడవకు కారణమైన తులసమ్మ రాముడు, కృష్ణులతో, ఒరే మీది వేళాకోళమని గ్రహించే పూత బంగారం గాజులు ఇచ్చాను. ఊళ్ళో గుళ్ళు చాలా ఉన్నాయి, బడే లేదు. చదువుకున్న మీరు బడి పెట్టి పిల్లలకి చదువు చెప్తానంటే ఈసారి నిజంగా బంగారు గాజులే ఇస్తాను అన్నది. ఇంత జరిగాక రాముడు, కృష్ణుడు ఇక చదువుకున్న సోమరులా తిరగడం క్షేమం కాదనుకున్నారు. ఏడాది తిరగకుండానే చల్లని రావి చెట్టు నీడలో తులసమ్మ బడి ప్రారంభమైంది. ఈరోజుకి కథ సమాప్తం. సకులు తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.